క్లీన్ చేయాలి. తర్వాత లిక్విడ్ వేసి క్లీన్ చేయాలి. ఆ హ్యాండిల్స్ చూసి తీసుకునేటప్పుడు జాగ్రత్త, బలమైన హ్యాండిల్ తీయండి. అది ఊడిపోయిందంటే ఇనుము మీరు చేయి కాలుతుంది. అండ్ దోశలకి వాడేది చపాతీకి వాడకూడదు. ఒకవేళ చపాతీలకి వాడారంటే మళ్ళీ దాన్ని ఉప్పుతోటి ఆయిల్ వాటితో క్లీన్ చేసి తర్వాత నీళ్లు చల్లి ఉల్లిపాయతో మొత్తం ఇలా అన్న తర్వాతే వాడాలి. అండ్ వీళ్ళు అమ్మేది చాలా తక్కువ రేట్లోనే ఇస్తున్నారు. అండ్ బార్గిన్ కూడా ఉందంటున్నారు. అండ్ ఉక్కుతో తయారు చేసినవి బరువుగా చాలా బాగున్నాయి, పల్చగా లేవు, చాలా నీట్గా చాలా బాగున్నాయి. ఇది అమ్మేదేమో నేరేడుమెట్ట దగ్గర స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ దగ్గర అనమాట. సభ్యులు కూడా అదే స్టేషను, అక్కడ నేరేడుమెట్ట రైల్వే స్టేషను గేట్ ఉంది.